వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జగిత్యాల జిల్లా చొప్పదండ నియోజకవర్గం మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి మంజూరైన 30 కోట్ల రూపాయలతో దీక్షా మండపం, 100 భక్తుల విశ్రాంతి గదుల నిర్మాణానికి సంబంధించి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలులో భాగంగా శుక్రవారం టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ నరసింహమూర్తి, డిఈ పివి నాగరాజు, ఏఈజే నాగరాజు, ఏఈ చెల్మ నాయకులు కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈవో శ్రీకాంతరావు టీటీడీ అధికారులకు ప్రత్యేక స్వాగతం పలికారు. వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీక్షా మండపం, 100 గదుల వసతి నిర్మాణ ప్రతిపాదన స్థలాలను టీటీడీ బృందం సమగ్రంగా పరిశీలించింది. భక్తుల సౌకర్యాలు, భద్రతా నిర్మాణాల నాణ్యతతో పాటు భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు సాంకేతిక సలహాలు, కీలక సూచనలు చేశారు. ఈఈ నరసింహమూర్తి మాట్లాడుతూ త్వరలోనే అనుకూలమైన ముహూర్తాలు ఖరారు చేసి శంకుస్థాపన చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, దానికోసం ముందుగా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయితే కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ఆలయ అభివృద్ధి ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. इतो लोके पितरः तानेव प्रीणाने కార్యక్రమానికి శంకుస్థాపన జరుగుతుంది. దీక్షా మండపం తర్వాత పత్రం వండించుకోండి దీన్ని కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తం చూసుకొని శంకుస్థాపన స్థానం ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి పరిగణించండి.